హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నెలో కాకరకాయలు మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వాటిని రౌండ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అవి కొంచెం దోరగా ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, మనకి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది కాకరకాయ ఉల్లికారం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, కంపల్సరీగా ట్రై చేయండి. సో మనం అలా కట్ చేసుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి. ఎందుకు 15 మినిట్స్ అంటున్నంటే కొన్ని చేదుగా ఉంటాయి కదా, ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ చేదంతా బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి ఎక్కువ చేదు ఎక్కడ అనిపించదు అనమాట తినేటప్పుడు. సో నేను ఇప్పుడు కట్ చేశాను కదా, ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను కాబట్టి కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఉప్పు వేసేస్తున్నానండి. అదంతా బాగా కలిసేలా ఇప్పుడు అంతా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి ఆ గిన్నెలోది. ఇలా చేయడం వల్ల ఏంటంటే చేదు అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనము కాకరకాయలు సపరేట్గా మిక్స్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దానికి కావాల్సిన ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాని తగ్గట్టు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ముందుగా ధనియాలు వేయించుకుంటున్నానండి ఇక్కడ. ఎందుకంటే ధనియాలు కూడా మనం మిక్సీ పట్టేసేయాలి కాబట్టి ధనియాలు వేయించేసుకొని ఇప్పుడు దాంట్లో మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ దాంట్లోనే వేసేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయాయి కదా, మిక్సీ గిన్నెలో వేసేసాను. ఇప్పుడు ఆనియన్స్, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వేస్తున్నాను. అలానే కొద్దిగా పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా సాల్ట్ అన్నీ దీంట్లోనే వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మనకు పిల్లలు కూడా ఎక్కడ కరివేపాకు, కొత్తిమీర ఏరకుండా డైరెక్ట్ తినేస్తారండి. టేస్ట్ బాగుంటుంది వాళ్ళకి. చూడండి, ఇప్పుడు పసుపు వేస్తాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేస్తానండి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇదంతా మెత్తగా పేస్ట్ అవ్వాలండి. కారం కూడా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. మన లిమిట్ని బట్టి వేసుకోవచ్చు అండి కారం, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇదంతా మిక్సీ పట్టేసి దాంట్లో కొద్దిగా మనకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే అదంతా గట్టిగా అయిపోతుంది కదా, వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిలే వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది. చూడండి, మనకి ఇవంతా సపరేట్ అయిపోయాయి లిక్విడ్ ఇంకా కాకరకాయలు. ఇందాక 15 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ తీసి మనం ప్యాన్లో వేసేసేయాలి. ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లో వేసుకొని బాగా వేగనీయాలండి కాకరకాయలు. ఆ చేదంతా మంచిగా పోయే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయలు అంతా బాగా వేగుతాయి అన్నమాట. చూడండి, నూనెలో బాగా డీప్ ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి.
ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా మగ్గినాయండి ఆయిల్లో. ఇంకాస్త మగ్గనివ్వాలి. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లి కారాన్ని వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పిల్లలైతే ఆ స్మెల్కి తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. సో ఇది బాగా కలిపేసిన తర్వాత ఇదంతా మంచి కలిపేసి ఆ పచ్చివాసన అంతా పోయేలాగా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ వేసాం దీంట్లో, మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక 10 మినిట్స్ మనం లిడ్ పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, అంత దగ్గర అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. కాకరకాయ ఉల్లి కారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.